హాయ్ అండి అందరికీ. గోధుమ రవ్వతోటి కేసరి ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడైతే ఒక కప్పుతోనైతే చేస్తున్నాను. ఒక కప్పు రవ్వకి 4 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. అలాగే ఆ వాటర్ని మరగనిచ్చాలన్నమాట పక్కన. అలాగే స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం జీడిపప్పులు కూడా వేసుకొని కొంచెం దూరగా వేగనిచ్చి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకొని దాన్ని బాగా వేగనివ్వాలి. మంచిగా వేగనివ్వాలి, కొంచెం పచ్చిగా ఉండొద్దు, బాగా కలర్ మారిపోయేలాగా వేగనిచ్చి దాంట్లోకి ఇందాకలు వేడి చేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని పోసుకొని ఒక 10-15 నిమిషాల దాకా బాగా ఉడకనివ్వాలి. ఇది కొంచెం లావుగా ఉంటుంది కదా రవ్వ, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. అలా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు రవ్వకి 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇది వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు బాగా దగ్గరికి అయ్యాక బాగా కలిసిపోతుంది కదా. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అలాగే యాలకుల పొడి, కొంచెం చిటికడంతా పచ్చకర్పూరం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని పండుగలే కాబట్టి తొందరగా అయిపోవాలనుకుంటే ఇలా గోధుమ రవ్వతోటి కేసరి చేసి పెట్టండి, దేవుళ్ళకి బాగుంటుంది. ఈ 4వ వారం కదా, ఈ వారం అయితే నేను ఇలా చేసి పెట్టాను. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.